ఇప్పుడు మీరు దీక్ష అన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే మీ దీంట్లో ఆహార నియమాలు స్ట్రిక్ట్ గా పాటించాలి. ఇప్పుడు వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తారు ఈ రసమే తాగాలి, నో టిఫిన్స్, నో లంచ్లు, నో చికెన్ మటన్లు ఇవన్నీ ఏం చెప్పరు కదా, అవన్నీ ఉండవు అట్లా అన్నా. అంటే ఇప్పుడు మనం చెప్పే దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా లైక్ మీరు అవన్నీ అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 40 days ఏదైతే ఉందో కంపల్సరీ దీక్ష మండలం రోజుల్లో ఇవి కంపల్సరీ పాటించి మినిమం 40 days ఉండాలనే ఉద్దేశం కాబట్టి నా మండలం అని పెట్టేది. ఆ 40 days లో మీరు పెట్టే నియమాల్ని పాటించగలుగుతారంటారా ఎవరైనా? అంటే బయట ఆహార అలవాట్లు బాగా అలవాటు పడిపోయి పాటిస్తున్నారండి. ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు పాటిస్తున్నారు. అంటే ఉదాహరణకి ఉదయం కషాయం అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఫ్రూట్ జ్యూస్. ఆ కషాయాలు కూడా అందరికి అన్ని జబ్బులకు అవసరమైనటువంటి కషాయాలే మనం చెప్తున్నాం. ఒక కషాయం. ఆ తర్వాత టిఫిన్లో కూడా పళ్ళే అవి ఎన్ని రకాలు, అంటే ఇన్ని రకాలు తీసుకోవాలని ఏమేమి ఎవరెవరికి మళ్ళీ వాళ్ళ వెయిట్ ఉంటే ఒక రకం, వెయిట్ లేకపోతే ఒక రకం, ఇట్లా వాళ్ళ డైట్ బట్టి ఒకళ్ళు వెయిట్ తగ్గాలనుకుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే రకమైన ఫుడ్ చెప్తాం. వెయిట్ గెయిన్ కావాలని లేదా వెయిట్ అట్నే ఉంటూ వాళ్ళ మెయింటైన్ చేస్తూ అంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకు ఒక రకమైన ఇట్లా. తర్వాత ఒక పూటే మనం రైస్ సజెస్ట్ చేస్తాం, ఆ సాయంత్రం పూట కూడా మనం ఇట్లా రకరకాల జావా ఇట్లా ప్లాన్ చేస్తాం. దానికి కొంతమందికి ఏమైనా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం మార్చి చెప్తాం. ఇట్లా ఉంటాయి. దీంట్లో ప్రధానంగా అవాయిడ్ చేసేది అన్నిట్లలో కూడా కామన్గా అందరికీ నాన్ వెజ్ తినొద్దని చెప్తాం 40 రోజులు. తర్వాత కాఫీలు టీలు వద్దని చెప్తున్నాం, మ్యాక్సిమం తాగొద్దని చెప్తాం. ఎందుకంటే ఇవే సరిపోతాయిగా, ఆల్టర్నేటివ్ ఇవే చెప్తున్నాం కదా, సరిపోతుంటాయి. అట్లా అవాయిడ్ చేస్తున్నాం. అంటే మన ఆరోగ్యానికి మేలు చేసేవి వాడమని చెప్తున్నాం. అన్ని మేలు చేయనటువంటిది ఏ మాత్రమైన ఉపయోగం లేదు వద్దని చెప్తున్నాం, హాని చేసేది వద్దని చెప్తున్నాం. దీంట్లో అట్లా మన బాడీని ఒక రకంగా సర్వీస్ అన్న